తీసుకెళ్లే రకాలు ఇవన్నీ. ఈ ఓకే. ఎప్పుడు వచ్చి మనల్ని ఏదన్నా చేసేది. రజనీ గారు, సార్ ఇప్పుడు సార్ ఒక ఏఐజీగా ఎటువంటి విషయాలు వివరించాలో అవి కాకుండా ఏం చెప్పాలో అన్నీ చెప్పారు. ఎన్ఆర్ఐలకు పైగా, ఎన్ఆర్ఐలు అంటే మనం తెలుసు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడు అక్కడ వారు ఉన్న వారందరూ కూడా వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉంటాయి. కానీ ఈయన వెళ్ళి ఈ విషయాలు చెప్పడం ఫ్యాక్షనిజం గురించి, వారు కూడా వాటిని ఎంజాయ్ చేస్తూ మాకు ఇంకా ఫ్రీడమ్ కావాలని కోరుతున్నారు. ఈ ఫ్రీ హ్యాండ్, ఏం ఫ్రీ హ్యాండో మరి ఏం చేయడానికి. సార్ ముఖ్యంగా పులివెందుల నడిబొడ్డులో ఉండి ఈ మాట మాట్లాడుంటే బహుశా మేము కూడా ఒప్పుకొని ఉండేవాళ్ళం, నిజంగా పులి అబ్బా అని. ఇప్పుడు చూస్తే అక్కడికి వెళ్ళి పుడితే లండన్ లో ఉండి తెర వెనక కాదు సప్త సముద్రాల అవతలుండి ఫ్యాక్షనిజం, సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్ అంటే ఈయన పులి కాదు పులిరాజా అని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. వీటన్నిటికంటే మించి జోష్న గారు పాపం, కుండబద్దల గారు మా అడ్వకేట్ గారిని పాపం అనా మాటలనేస్తుంటే నాకే బాధేసింది. ఎందుకంటే ఆయనకి ఇద్దరు గన్మెన్లు ఉన్నారు మేడం, ఇద్దరు గన్మెన్లు. ఆయన బయటికి వెళ్ళాలన్నా ఇద్దరు గన్మెన్లు, ఆయన భోజనానికి వెళ్ళాలన్నా ఇద్దరు గన్మెన్లు. మరి వాష్రూమ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి గేట్ బయటే వాళ్ళు ఉంటారు, ఇద్దరు గన్మెన్లు. మా హైకోర్టులో ఆయన నడిచి వస్తుంటే జడ్జేమో అనుకుంటాం, పక్కకి తరలిపోతుంటే ఇద్దరు గన్మెన్లు వస్తారు. నేను ఎప్పుడు అడుగుతా గన్మెన్ని, ఆ బుల్లెట్ ఎప్పుడన్నా వాడేవా అని. అడో అంత అవసరం రాలేదు, ఊరికి అవసరం అయ్యా ఆయనతో పని. ఈ రోజు మీరు ఇద్దరు గన్మెన్లు పెట్టి ఒక జడ్జితో సమానంగా, జడ్జి గారికి కూడా రారు మేడం ఇద్దరు గన్మెన్లు. అట్లాంటిది ఆయన ఇద్దరు గన్మెన్లు పెట్టుకుని హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఒక నడుస్తూ పోతాడు. నిజంగా అప్పులైతే మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఎప్పుడో 2008లోనే నా రివాల్వర్ అప్పచెప్పాను, నేను అన్నిటికీ సిద్ధపడి బరిలోకి దిగానని. ఈ రోజు మాకు బౌన్సర్లు ఉంటారు కానీ చేతిలో ఎప్పుడు రివాల్వర్ ఉండదండి. అంటే మేము ధైర్యంగా ముందుకు వచ్చాం, పరదాలు కట్టుకుని ఎప్పుడు రాలేదండి. కానీ అసలు అలిపిరిలో ఒక జీవు 3 పొరలింతలు కొట్టి ఆయనకి ఎంత పెద్ద శత్రువులుండి ఆయన ప్రాణాలు ఒడ్డించి పోరాడిన రోజున తర్వాత కూడా ఏ రోజు ఎన్ఎస్జే బౌన్సర్స్ ని సెంట్రల్ ఇచ్చిందో తెచ్చుకున్నారో కానీ పరదాలు కట్టుకుని ఏ రోజు రాలేదండి. ఇంకొకటి, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం, ఆయన కన్నీటి పర్యంత అవడానికి కారణం, తెర వెనకాల లండన్ లో ఒక అద్భుతమైన దృశ్యం జరిగిందండి. అది పాపం జగన్మోహన్ రెడ్డి గారు పొనగోలు సుధాకర్ రెడ్డి గారిని తిట్టేశారు. దేనికి తిట్టారు? ఈ స్క్రిప్ట్ ఏంటి అంటే ఇప్పుడు వినండి. ఏదైతే సీల్ లేకుండా ఏదైతే బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి చూడండి, సీల్ లేకుండా సంతకం లేకపోతే అవి చల్లవండి. మీరు నాకు ఒక పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం. ఎందుకంటే బ్యాలెట్ పేపర్స్ లో ఉన్న వాళ్ళన్నీ 75% కూటమికే ఓటు పడింది. సో మనం ఎట్ట పరిస్థితుల్లో మనం ఓడిపోతాం. సో ఈ 75% కౌంటింగ్ వ్యాలిడ్ కాకుండా ఇన్వాలిడ్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. అన్ని రాష్ట్రాలు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతాయో మన రాష్ట్రం కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే ఏదైతే ఓటింగ్ అంతా అయిపోయాక దాన్ని క్లోజ్ చేసి సీల్ చేసి, ఇదిగో నా ఆధ్వర్యంలో సీల్ చేశానని ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. అప్పుడు మాత్రమే క్లోజింగ్ బ్యాలెట్ ని మాత్రమే ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తారు. ఒకవేళ క్లోజ్ చేయకపోయినా, సంతకం లేకపోయినా, అక్కడేదో జరిగిపోయింది అంటూ ఆ కౌంటింగ్ నేను ఆపేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పేమెంట్ తీసుకున్నారో, మాట తీసుకున్నారో, అంతా అయిపోయిందో జరిగిపోయిందండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ట్విస్ట్ అయింది. ఆ సంతకం లేకపోయినా పర్లేదు, ఆ సీల్ లేకపోయినా పర్లేదు, కౌంటింగ్ చేయండి, ఎందుకంటే సీసీ కెమెరా అండర్ లోనే జరిగింది అని చెప్పారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే, అధ్యక్ష మళ్ళా కూడా మీరు ఎలక్షన్ పెట్టండి. ఏ సంతకాలు అయితే పెట్టకుండా ప్రిసీడింగ్ ఆఫీసర్లు, ఏ సీల్ అయితే చేయకుండా ఉన్నటువంటి ప్రిసీడింగ్ ఆఫీసర్లు రిమూవల్ ఫర్ సస్పెండ్, అంటే పూర్తిగా సస్పెండ్ అనే పదాలు కదా, రిమూవల్ ఫర్ సర్వీస్ మీరు చేస్తారా? మీరు దానికి సిద్ధమా? ఎందుకంటే ఈరోజు పేమెంట్ ఇచ్చారా, భయపెట్టారా, ప్రలోభ పెట్టారా? అందరు ప్రిసైడింగ్ ఆఫీసర్లని మీ అండర్ కంట్రోల్ పెట్టుకొని సంతకాలు పెట్టకుండా, సీల్ వేయకుండా, వాళ్ళ ఉద్యోగాలు రిస్క్ లో పెట్టి వాళ్ళ గుండె లబ్ డబ్ అని కొట్టుకొని ఏ క్షణం ఆగిపోతుందో భ్రాంతులకు గురవుతున్నారు పాపం గస్టెడ్ క్యాడర్ ఉండే ఆఫీసర్లు. ఈ రోజు దాసుణ్ణి అని మీడియా ముఖంగా మాట్లాడిన వ్యక్తిని అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని క్యాడర్ లో కూర్చోబెట్టిన, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన నా వెనకట బుద్ధి కన్నీటి పర్యంతం అయిపోతా, నేను జగన్మోహన్ రెడ్డి గారికి దాసుండే అంటూ ఆయన పోయాడంటే పోయాడు పాపం, ఏదో పని మీద వెళ్ళాడు లండన్. మరి నువ్వెందుకు వెళ్ళినావయ్యా? ఏ ఆఫీస్ పని మీద వెళ్ళావు? నీ సర్వీస్ రిమూవ్ అయ్యాక లేకపోతే సర్వీసు సస్పెండ్ లో ఉన్నాక వెళ్ళారా? ఈ రోజుకి కూడా గవర్నమెంట్ తరపు ఉండాల్సినటువంటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు లండన్ పర్యటన ఏ కారణంగా చేశారు? ఏ కేసు నిమిత్తం చేశారు? ఏ పర్సనల్ టూర్ అనుకున్నారు? గతంలో కూడా ఇలాగేనండి, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నువ్వెవరు అయ్యా బాబు? నువ్వు రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ అనుకున్నా, అడిషనల్ అడ్వకేట్, లేకపోతే ఢిల్లీకి అనుకున్నావా? ఆ సిఐడి ఆఫీసర్ తో పాటు నువ్వెందుకు పోయావు?
నీ ఖర్చు ఎవరు పెట్టారు? ఆ ఫ్లైట్ అప్ అండ్ డౌన్ టికెట్లు, నీ రూములు, నీ పబ్లు, నీ జిమ్లు, లేకపోతే అక్కడ ఇంకో చాలా చేశారటండి పాపం, కొన్ని చేయలేక ఆగిపోయారట. అవన్నీ కూడా బిల్లులు ఎవరు కడతారు అనేదంతా వచ్చిందండి. ఇప్పుడు ఏకంగా లండన్ వెళ్ళాడు. ఆయన లండన్